శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్. వృశ్చిక రాశి వారికి జూలై మాసంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ యొక్క గ్రహాల ప్రభావం మీ యొక్క ధనం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ, వివాహ జీవితం, పిల్లల చదువు మరియు ఆధ్యాత్మికపై ఎలా పడబోతుంది, ఈ వీడియోలో మనం ఆ విషయాలను ప్రశాంతంగా, సంప్రదాయబద్ధంగా, శాస్త్రీయంగా వివరించబోతున్నాను. సో రాశి ఫలాలు వినేటప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, జ్యోతిష్యం ఒక దిక్సూచి, మార్గదర్శనం. ఫలితాలు ఎంత మంచిగా ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా, మన సద్బుద్ధి, శ్రమ, సదాచారం ఇవే జీవితాన్ని నిజంగా మార్చేవండి. ముందుగా ఈ నెలలో ఈ యొక్క జరుగుతున్న ప్రధాన గ్రహ సంచారాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. శుక్రగ్రహం జూలై 5వ తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తారు. బుధుడు జూలై 7 నుండి వక్రీకరించిన స్థితిలో మిథునంలో ఉంటారు. జూలై 24న తిరిగి వక్రగతిని వదిలి మార్గిలోకి వస్తారు. రవిగ్రహం జూలై 16న కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. గురుగ్రహం మొత్తం మీద జూలై మాసం అంతా కూడా 9వ ఇంట్లో కర్కాటకంలో ఉంటారు, ఉచ్చస్థితిలో ఉంటారు. ఇది 12 ఏళ్ల తర్వాత వచ్చే అత్యంత శుభస్థానం అని చెప్పవచ్చు వీరికి. సో కుజుడు ఈ నెల మొత్తంగా 7వ స్థానంలో వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటారు. ఈ గ్రహస్థితులన్నీ కలిసి వృశ్చిక రాశి వారికి ధనలాభం, విదేశీ అవకాశాలు, కెరీరు, పురోగతి, సో మరికొంత ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఈ రెండు ఫలితాలను సూచిస్తూ ఉన్నాయండి. ఇప్పుడు మొదటిగా ధనం గురించి చూస్తే, ఆర్థిక పరిస్థితి కనుక చూస్తే, సో ఇక్కడ ద్వితీయాధిపతి 9లో ఉన్నారు కనుక బలమైన శుభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ధనాధిపతి ఉచ్చస్థితిలో కర్కటకంలో ఉంటాం. 9వ ఇల్లు అంటే ధర్మము, భాగ్యము, గురువులు, ఉన్నత విద్య మరియు దీర్ఘ ప్రయాణాలకు సంబంధించిన ఇల్లు. అక్కడ ఉచ్చస్థితిలో ఉన్న గురుడు మీకు భాగ్య బలం ఇస్తున్నాడు, ఆర్థిక స్థిరత్వం ఇస్తున్నారు, మరియు మంచి నిర్ణయం తీసుకునే శక్తిని కూడా ఇస్తున్నారండి. సో ఆదాయ వనరులు బాగుంటాయి, లాభాలు ఉంటాయి. మార్కెట్లో ఇరుక్కున్న ఏదైనా పేమెంట్లు కానీ, ధనం కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కన్సల్టెన్సీ పనులకు రావాల్సిన డ్యూస్ ఏమైనా తిరిగి వస్తాయి. వ్యాపారంలో స్టక్ అయిన డబ్బు ఇవి తిరిగి వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయండి. ఇచ్చిన డబ్బులు కూడా కొత్త ఆదాయ వనరులు ఏమైనా రావచ్చు, పార్ట్ టైం వర్క్ కావచ్చు, కొత్త ప్రాజెక్టులు కావచ్చు, మీరు చేస్తున్న ప్రతి పని నుంచి అదనపు ఇన్కమ్ సోర్సులు, అలాంటి అవకాశాలు కూడా ఈ మాసంలో అధికంగా కనపడుతూ ఉన్నాయి. విదేశీ లాభాలు, సో విదేశాల్లో పనిచేస్తున్న వారు, విదేశీ క్లయింట్తో పనిచేసే వారు, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఐటీ, కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్నవారు, వీరికి విదేశీ సంబంధాల ద్వారా మంచి లాభాలు, పెద్ద మొత్తంలో ఆదాయ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. సో ముఖ్యంగా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, జూలై 7 నుంచి బుధుడు వక్రీకరించిన స్థితిలో అష్టమంలోకి వెళ్తున్నారు. ఆ సమయంలో ప్రత్యేకంగా ఆర్థిక నిర్ణయాలు, కొత్త ఇన్వెస్ట్మెంట్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. 8th హౌస్ కింద రహస్యాలు, షేర్లు, ఇన్సూరెన్స్ మరియు రిస్కీ పెట్టుబడులకు సంబంధించిన ఇల్లు కాబట్టి ఈ కారణంగా కొత్త పార్ట్నర్షిప్లు, పెద్ద మొత్తంలో రిస్కీ పెట్టుబడులు, ఇతరుల నుంచి డబ్బు తీసుకొని చేసే పనులు, వీటిలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం అనేది మానుకొని చాలా ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. మరి ఉద్యోగము, కెరీర్ సంబంధించిన విషయంలో చూస్తే, జూలై 15 వరకు ఉద్యోగంలో ఆందోళన ఉంటుంది. సో ఉద్యోగంలో కాస్త తెలియని భయము ఏమైనా అవుతుందేమో ఉద్యోగానికి, ఎందుకంటే దశమాధిపతి అష్టంలో ఉన్నారు కనుక. 16 తర్వాత రవి కర్కాటకంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగంలో మార్పు లేదా పెద్ద టాస్క్ అప్పచెప్పడం జరుగుతుంది. కానీ శుక్రుడు సింహరాశిలోకి వచ్చి కెరీర్ సంబంధమైన స్థానంలో ఉన్నారు కదా, కేతుతో కలిసి ఉండటం వల్ల మీ యొక్క పేరు, ప్రతిష్ట, ప్రజల్లో మీ ఆకర్షణ, సోషల్ మీడియాలో మీ విజిబిలిటీ ఇవన్నీ కూడా కాస్త పెరిగే అవకాశం ఉంది. అంటే 15 జూలై వరకు భయాందోళన ఉంటుంది. ఉద్యోగం ఉంటుందో పోతుందో, లే ఆఫ్ అవుతామనే భయం. తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది. జూలై మధ్యలో సూర్యుడు 9వ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఇది మీరు సీనియర్ అధికారులు, పెద్దలు, గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తుల నుంచి మంచి సపోర్టు, ఆశీస్సులు పొందే స్థితి అని చెప్పాలి అండి. మీరు నిర్ణయాలకు మేనేజ్మెంట్, సీనియర్లు సరైన వెన్నుదన్ను ఇవ్వడం కూడా కనిపిస్తుంది. మరి వ్యాపార విజయాలు కూడా ఉంటాయి. ప్రత్యేకంగా సినిమా, సంగీతం, నాటకం, గ్లామర్ రంగం, ఆర్ట్స్, క్రియేటివ్ ఫీల్డ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అనే రంగాల్లో ఉన్న వారికి ఈ నెలలో మంచి ఆర్డర్లు, కొత్త ప్రాజెక్టులు మరియు లాభదాయక ఒప్పందాలు కూడా రావచ్చు. జూలై 11 నుండి జూలై చివరి వరకు ప్రభుత్వ కాంట్రాక్టులు, పెద్ద కంపెనీలతో టైఅప్స్, మల్టీనేషనల్ కంపెనీలతో దీర్ఘకాలికమైన ఒప్పందాలు, అలాంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతిష్ట, సామాజిక స్థానం అయినటువంటి 7వ స్థానంలో కుజుడుండి మీ యొక్క రాశి మరియు లగ్నమైన వృశ్చిక మీద దృష్టి పెడుతూ ఉండడం వల్ల మీరు ధైర్యంగా మాట్లాడడం, నిర్ణయాలు బలంగా తీసుకోవడం, సమాజంలో మీకు ఎదిగినటువంటి ఒక స్థానం ఏర్పడే అవకాశం ఉంటుందండి. అయితే కుజ ప్రభావం వల్ల అతి ధైర్యం, అతి కోపం, అతి స్పందన వీటి వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇవి కనుక నియంత్రించుకోగలిగితే ప్రతిష్ట చాలా మంచి స్థాయికి చేరుతుంది. ఆరోగ్యం గురించి కనుక చూస్తే, కుజుడు మీ యొక్క రాశాధిపతి, మీ యొక్క లగ్నాధిపతి అయ్యి 7వ స్థానంలో ఉన్నారు. కుజుడు మీ రాశికి అధిపతి. ఆరోగ్యం, రక్తం, బలం ఇవన్నీ కూడా ఆయనకే కారకుడు. శక్తికి కారకుడు కూడా కుజుడే.
ఈ స్థితి వల్ల శరీర సంబంధమైన సమస్యలు ఏముండొచ్చాయి అంటే కాస్త బ్లడ్ సర్క్యులేషన్ కాబట్టి కుజుడే కాబట్టి బీపీ పెరగటము, తలనొప్పులు, కడుపు నొప్పులు, చర్మ వ్యాధులు, మొటిమలు, అలర్జీలు, జనరల్గా స్ట్రెస్, కొంచెం నరాల టెన్షన్ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. భయపడవలసిన అవసరం లేదు. ఇవన్నీ గోచార ఫలితాలు. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. అంతేగాని కోపము, ప్రమాదాలు, కుజ ప్రభావం వల్ల కోపం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కోపం ఇంట్లో, కార్యాలయంలో, వ్యాపార సంబంధాల్లో, ప్రత్యేకంగా భాగస్వామిపై అంటే లైఫ్ పార్ట్నర్పై వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త. డ్రైవింగ్ విషయంలో కూడా వేగంగా నడపడం, రాత్రి వేళల్లో అలసటగా ఉన్నప్పుడు డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా వెళ్ళటం ఇవి ప్రమాదాలకు, గాయాలకు, లీగల్ ఇబ్బందులకు దారితీసే సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా మీరు ఏంటంటే వ్యాయామం చేయడం, యోగా అభ్యాసం చేయడం, ప్రాణాయామము, సాత్విక ఆహారం తీసుకోవటం ఇలాంటివి కనుక చేసుకుంటూ ఉంటే ప్రతికూల ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది. స్పైసీ కారకుడు కుజుడు, మసాలాలు తగ్గించండి, లైట్ నైట్ ఫుడ్ తగ్గించండి. ఇట్లాంటి కుటుంబ సంబంధంగా చూస్తే ఇప్పుడు గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల మీ కుటుంబానికి సాధారణంగా ఒక పాజిటివ్ సపోర్ట్ బలం అయితే ఉంటుందండి. పెద్దల యొక్క ఆశీస్సులు కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడిలోనైనా సరే మానసికమైన సపోర్ట్ లభిస్తుంది. కానీ రాహు 4వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంట్లో సహాయం చేసేవాళ్ళు అబద్ధాలు చెప్పడము, అనుకోకుండా చెల్లించాల్సిన అదనపు డబ్బులు డిమాండ్ చేయటము, అదేవిధంగా పనికి రాకపోవటం ఇవన్నీ కూడా కొంత కనపడుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల వల్ల ఇంటి పనుల్లో కొంచెం గందరగోళం, కొంత అసౌకర్యం ఉండొచ్చు. ఆస్తి, ప్రాపర్టీ లేదంటే ఫ్లాట్ కొనుక్కోవడం, ఇల్లు, ఫ్లాట్ లేదా కమర్షియల్ స్పేస్ తీసుకోవడం, కుటుంబంతో కలిసి ప్రాపర్టీ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పూర్తి డాక్యుమెంట్లను చూసి నిర్ణయం తీసుకోవాలి. బుధుడు అంటే కమ్యూనికేషన్ కరెక్ట్, హ్యాండ్ రైటింగ్ కాబట్టి 1-2 నిమిషాలు చదివిన తర్వాత సంతకాలు పెట్టాలండి. లేకపోతే చిన్న చిన్న వివాదాలు, లీగల్ ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా తల్లి ఆరోగ్యం గురించి చూస్తే ఆమెకు విశ్రాంతి, మంచి ఆహారము, మంచి రెగ్యులర్ చెకప్ల మీద కనుక దృష్టి పెడితే మంచిది. మరి తదుపరి ఏంటంటే ఈ యొక్క రాశి లగ్నం నుంచి కుజుడు 7లో ఉన్నాడు కాబట్టి కొంచెం మ్యాంగ్లిక్ లేదా కుజదోషం అంటూ ఉంటాం కాబట్టి సో ఇది దాంపత్య జీవితంలో కోపము ఎక్కువగా ఉండటము, చిన్న చిన్న విషయాలకే తగాదాలు రావటము, పదాలు, మాటల ద్వారా మనసుకు గాయపెట్టే మాటలు చేయటం మానసికంగా ఇలాంటి పరిస్థితులు తీసుకురావచ్చు. ఈ సమయంలో మీ కోపాన్ని నియంత్రించుకోవటం, చిన్న చిన్న విషయాల కోసం పెద్ద గొడవ చేయకుండా కొంచెం వెనక్కి తగ్గి ఆలోచించి మాట్లాడటం అనేది చాలా ముఖ్యమండి. భాగస్వామి ఆరోగ్యం కనుక చూస్తే వారికి ఏదైనా కడుపు నొప్పులు, చేతులు కాళ్ళు నొప్పులు, ఫుడ్ పాయిజనింగ్, మహిళలకు గైనకాలజీ సంబంధమైన ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం గోచారీత్యా కనపడుతుంది. అందుకని వారు తీసుకునే ఆహారం కానీ, నీరు కానీ, విశ్రాంతి ఇవన్నిటికి వీటి కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మరి ప్రేమ సంబంధంగా చూస్తే శని 5వ స్థానంలో ఉండటం వల్ల ప్రేమ, రొమాంటిక్ రిలేషన్షిప్లు చాలా సీరియస్గానే ఉంటాయని చెప్పాలి. తాత్కాలిక ఆకర్షణల కంటే కూడా స్థిరత్వము, బాధ్యత, కుటుంబ అంగీకారం ఇలాంటి అంశాలపై ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదయ్యా అంటే కోపంలో భావోద్వేగాలు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రశాంతంగా 1-2 రోజులు ఆలోచించి పెద్దల యొక్క సలహా తీసుకుని నిర్ణయం తీసుకుంటే సరే మీకు శుభ ఫలితాలనే ఇస్తారు. పుణ్యక్షేత్రాలు, ప్రయాణాలు, భాగస్వామి యొక్క పురోగతి ఈ నెలలో చూస్తే కనుక మీరు మీ లైఫ్ పార్ట్నర్తో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాలు కావచ్చు, ఆలయాలు కావచ్చు, లేదా బంధువుల పెళ్లిళ్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీ భాగస్వామికి ఆర్థికంగా, కెరీర్ పరంగా కొంత మంచి లాభం, ప్రమోషన్ లేదా సత్కారం కూడా ఏదైనా రెస్పెక్ట్ కూడా దొరికే అవకాశం కూడా కనపడుతూ ఉందండి. మరి పిల్లల యొక్క చదువు, కెరీర్ మరియు ఆరోగ్యం ఇలాంటి వాటి గురించి కనుక చూస్తే ఈ యొక్క ద్వితీయ పంచమాధిపతి గురుడు ఉచ్చస్థితిలో బలంగా కర్కాటకంలో ఉండటం వల్ల విద్యాస్థానం మీద మంచి దృష్టి పెట్టడం వల్ల ఉన్నత విద్య చదివేవారు, విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్లాన్ చేస్తున్నవారు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు వీరికి ఈ నెలలో చాలా పాజిటివ్గా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయండి. సో పిల్లల విషయంలో ఏంటంటే అడ్మిషన్లు, స్కాలర్షిప్లు, ఇంటర్వ్యూలు వీటి అన్నీ కూడా పాజిటివ్గానే ముందుకు సజావుగా సాగే అవకాశం కనబడుతూ ఉంది. పిల్లల యొక్క కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వారికి ఏదేంటంటే మంచి ఉద్యోగ అవకాశం, ఇంటర్న్షిప్లు, కాకపోతే కొత్త ప్రాజెక్టులు ఇలాంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల ఆరోగ్య విషయంలో కడుపు నొప్పులు లేదా వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల సో బ్లాడర్లో అంటే స్టోన్స్ సంబంధమైన చిన్న చిన్న ఇబ్బందులు, పెయిన్ లాంటిది, కొంత జీర్ణ సంబంధమైన సమస్యలు ఇవి కనపడుతూ ఉన్నాయి. సో అందుకనే పిల్లలకి ఎక్కువ నీరు తాగాలని చెప్పటము, నీరు తాపించడం, ఇవ్వటము, బయట ఫుడ్కి తగ్గించి ఇంటి ఫుడ్ తీసుకోవడం, రెగ్యులర్ చెకప్ చేయించడం కూడా చాలా అవసరం. సో మొత్తంగా ఏంటంటే ఫలితాలు చూసాం కదా. మరి ఈ యొక్క గోచారంలో కుజుడు, రాహు వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుందుకు మనం శాశ్వతంగా ఏం పరిహారాలు చేసుకుంటే బాగుంటుందని అంటే ముఖ్యంగా మీకు ద్వితీయ పంచమాధిపతి గురుడు అయ్యాడు. సో కాబట్టి ముఖ్యంగా శివుడి ఆరాధన ప్రతిరోజు అంటే ఓం నమ శివాయ మంత్రం 105 సార్లు చదవటము, వీలైతే సోమవారం పూట శివుడికి అభిషేకం చేసుకోవటం మంచిదండి. సో వీలైతే కనుక మీరు పాలు, నీళ్లు, బెల్లము, బిల్వ దళాలతో ప్రెసెంట్గా శివుడిని ప్రార్థించడం మంచిది.
అదేవిధంగా కుజుడు 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యాష్టకం ఇలాంటివి పారాయణ చేయడం మంచిది. వీలైతే కనుక సుబ్రహ్మణ్య స్వామికి ఆలయానికి మంగళవారం పూట వెళ్ళి ఏదైనా ఎర్రటి ఫ్లవర్స్, పూలు, కర్పూరం సమర్పించడం మంచిదండి. అదేవిధంగా మంగళవారం రోజున కందిపప్పు దానం చేయడం కూడా మంచిదే. సో వీటిలో మీరు చేయగలిగిన వరకు చేయండి. అవసరంలో ఉన్న వారికి ఆహారం కానీ, బట్టలు లేదా విద్యార్థులకు చిన్న చిన్న సహాయం చేయడం వల్ల బాగుంటుంది, మంచి ఫలితం ఉంటుంది. ఈ యొక్క కాలభైరవ అష్టకం చదవటం వల్ల సో కుజరాహుల యొక్క నెగిటివ్ ప్రభావాన్ని చాలా తగ్గించుకొని ప్రజెంట్గా ఉండుకోవచ్చండి. సో కాబట్టి ఏదేమైనా భయం వల్ల కాకుండా శ్రద్ధతో, విశ్వాసంతో నిశ్శబ్దంగా చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ పరిహారాలు మొత్తం మీద చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఉచ్చ స్థితిలో ఉన్న గురుడు మీకు ధనలాభం, విదేశీ అవకాశాలు, విద్య, ఆధ్యాత్మికతలో శుభ ఫలితాలు అందిస్తారు. శుక్రుడు మరియు సూర్యుడు కలిసి మీకు మీ కెరీర్ మరియు సత్కారము, సామాజిక ప్రతిష్ట, సీనియర్లతో సపోర్ట్ విషయంలో మంచి బలం ఇస్తారు, పర్టికులర్గా 2వ వారం తర్వాత. అదే సమయంలో కుజుడు రాహు ప్రభావం వల్ల కాస్త ఆరోగ్యము, దాంపత్య జీవితము, గృహశాంతి, ప్రాపర్టీ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కాబట్టి ఏది ఏమైనా కూడా మనసులోని కోపము, అహంకారం, భయాన్ని తగ్గించడం కోసము ఇలాంటి చిన్న చిన్న దాకా చెప్పుకున్న రెమెడీస్ చేసుకోవడం వల్ల కొంత మానసికంగా ప్రశాంతతను ఇస్తుందండి. మొత్తం మీద జూలై 2026 నెలలో అంతా పాజిటివ్గా జరగాలని మనం కోరుకుందాం భగవంతుని. సో అదేవిధంగా గురుదృష్టి వల్ల మంచి జరగాలి. మీ ఆలోచన విధానం, మీ సంతానము, ధన, కుటుంబ విషయాలు కూడా సజావుగా సాగి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశాము. రికార్డెడ్ క్లాస్ వీడియోస్ ఇవి. సో 30 వీడియోస్ ఉంటాయి. రోజుకు ఒక వీడియో చొప్పున మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడింది. సో ఆల్రెడీ ఈ కోర్స్ డిస్కౌంట్ నడుస్తుంది. ఆసక్తి ఉన్న వారి కోసం జాయిన్ అవ్వడం కోసం ఆ కోర్స్ లింకును మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ఆసక్తికరమైనటువంటి జ్యోతిష వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో మీ మధ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ నొక్కితే కనుక మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.